పూణేలోని లోహగఢ్ కోట దగ్గర 400 అడుగుల లోయలో పడి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ చనిపోయాడు. అయితే ఇది ప్రమాదం కాదు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ ఇద్దరూ కలిసి చేసిన ప్రీ ప్లాన్ మర్డర్. పోలీసులు ఇదే చెప్తున్నారు, దేశం మొత్తం కూడా ఇదే నమ్ముతోంది. అయితే సియా గోయల్ లాయర్ వర్షన్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు నా క్లయింటే తప్పు చేసింది అనడానికి ఆధారాలు ఏమున్నాయి? ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. కేవలం ఆరోపణలు, మీడియా ట్రయల్స్, అనుమానాలతోనే నా క్లయింట్ తప్పు చేసింది, నేరస్తురాలు అనే ముద్ర వేయడానికి మీరెవరని చెప్పి ఆమె లాయర్ నేషనల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సియా గోయల్, చేతన్ ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆమె లాయర్ అంటున్నాడు. అయితే పోలీస్ విచారణలో తేలింది ఏంటంటే సియా గోయల్, చేతన్ ఇద్దరు జనవరి నుంచి 2000 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. 238 గంటలు మాట్లాడుకున్నారు. హత్యకు ముందు రోజు కూడా ఒక కెఫేలో కలుసుకున్నారు. యాక్చువల్లీ ఆమె జూన్ 14నే కేతన్ అగర్వాల్ ని చంపడానికి ట్రై చేసింది. అయితే లక్కీలీ కేతన్ అగర్వాల్ ఒక చెట్టును పట్టుకొని బతికిపోయాడు. ఆ టైంలో ఆమె పామును చూసి తోసిస్తానని చెప్పి కవర్ డ్రైవ్ చేసింది. కానీ అమాయకుడు కేతన్ అగర్వాల్ అది నమ్మి మోసపోయాడు. అంతేకాదు అసలు కేతన్ ని ఎలా చంపాలనే విషయంపై గూగుల్లో కూడా సెర్చ్ చేసిందంట. ఆ తర్వాత జూన్ 18న ఇద్దరు లవర్స్ కలిసి కేతన్ అగర్వాల్ ని లోయలోకి తోసి చంపేశారు. చంపేసిన తర్వాత ఇద్దరు వాట్సాప్ చాట్స్, కాల్ హిస్టరీ, మొబైల్ డేటా మొత్తం డిలీట్ చేశారు. రైట్ నో పోలీసులు వీళ్ళిద్దరి మొబైల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అయితే సియా గోయల్ విచారణలో ఏం చెప్పిందో తెలుసా? కేతన్ అగర్వాల్ కి బట్టతలు ఉందట, విగ్ పెట్టుకునేవాట. అది నచ్చకే ఇంట్లో చెప్తే బాధపడతారనే ఉద్దేశంతో ఈ హత్యకి ప్లాన్ చేసిందంట. అండ్ లోహగఢ్ కోటలోకి తీసుకెళ్లి అక్కడ చంపేస్తే అక్కడ సీసీ కెమెరాలు అవే ఉండవు కాబట్టి ఎవరు కనిపెట్టర్లే అనుకుందంట. దీనిపై కూడా సియా గోయల్ లాయర్ రియాక్ట్ అయ్యాడు. పోలీస్ కస్టడీలో నిందితులు చెప్పే విషయాలకి కోర్టులో చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదని చెప్పి ఆమె లాయర్ పేర్కొంటున్నాడు. అసలు ఈయనే మనిషో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన సియా గోయల్ తల్లి కూడా నా కూతురు దోషం తేలితే ఆమెకి ఉరిశిక్ష వేయండి, లేకపోతే కేతన్ అగర్వాల్ ని ఏ లోయలోకి అయితే తోసేశారో అదే లోయలోకి నా కూతుర్ని కూడా తోసి చంపేయని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్కన ఆమె లాయర్ ఏమో ఇట్లా మాట్లాడుతున్నారు. రైట్ నౌ కేతన్ అగర్వాల్ కుటుంబానికి న్యాయం జరగడం కోసం ప్రభుత్వం 26/11 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ని లాయర్ గా నియమించింది. పోలీసులు కూడా ప్రస్తుతం మరిన్ని ఆధారాలు, ఐ విట్నెస్ కోసం సేకరిస్తున్నారు, తీవ్రంగా గాలిస్తున్నారు. కొంతమంది ANI న్యూస్ తో చెప్తున్నారు కేతన్ అగర్వాల్ లోయలో పడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత సియా గోయల్ ని చూశామని, అసలు ఆమెలో ఎలాంటి చలనం లేదని చెప్తున్నారు, ఏ మాత్రం బాధపడలేదని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయి. పోలీసులు, గవర్నమెంట్ ఖచ్చితంగా కేతన్ అగర్వాల్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆల్రెడీ హామీ ఇచ్చేసింది. సో వ్యూవర్స్, పెళ్లి ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది ఏ జెండర్ అయినా సరే. కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది ఫెమినిస్టులు సియా గోయల్ కి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, ఆమెపై పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా, చెంప చెల్లుమనేలాగా త్వరలోనే కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వాలని కోరుకుందాం. ఈ ఓవరాల్ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.